ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం చేసిండు ఉన్న రోజులని అధికార పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు కదా. అసలు ఎర్రబెల్లి దయాకర్ ఏం చేయలేదు, అది మీరే చెప్తే సరిపోద్ది కదా. పాలకుర్తి నియోజకవర్గం ఒకప్పుడు ఎట్లుండదో ఆలోచించుర్రి. ఒకప్పుడు అంతా మట్టి కంకర రోడ్లు. ఇవాళ మన ఊరికి రోడ్లు తీసుకొచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావు కదా. 24 గంటల కరెంటు తీసుకొచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావు కదా. మన ఊరికి వాటర్ ట్యాంక్ తీసుకొచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావు. మన ఊర్లో గ్రామ పంచాయతీ కట్టించింది ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి నియోజకవర్గం ప్రతి ఊర్లో ప్రభుత్వ పాఠశాలలు కట్టించింది ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎన్నో కాలేజీలు తీసుకొచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతన్నలకు అండగా నిలిచింది ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి ప్రజలకు నీళ్లు తీసుకొచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇలా పాలకుర్తి నియోజకవర్గం ఒల్మిడి గ్రామంలో ఒక పెద్ద ఎత్తున సీతారాముల వారి గుడి కట్టించింది ఎర్రబెల్లి దయాకర్ రావు. ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి సామాన్య కార్యకర్త చనిపోతే వచ్చేది ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు పేరెంటలకు ఆదుకున్నది ఎర్రబెల్లి దయాకర్ రావు. మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇంకా బయటికి చెప్పుకోకుండా ఎంతో మంది విద్యార్థులను చదువు కోసం ఇతర దేశాలకు పంపేందుకు సాయం చేసింది ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవి కాక ఎన్నో కుటుంబాలను ఆదుకుంది ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవన్నీ చేసింది ఎర్రబెల్లి దయాకర్ రావు కాదా? ఇవన్నీ మీ కళ్ళకు కనపడట్లేదా? ఇవన్నీ చేసిన మా అన్నని మేము మా చేతులారా ఓడగొట్టుకున్నామని పాలకుర్తి ప్రజలందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.